నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తుందని, పరిశ్రమల వర్గాలకు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన సులభతర వాణిజ్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య కార్యక్రమం సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా, ఏపీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్, డైరెక్టర్ భీమిశెట్టి మనోజ్ కుమార్, జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో గత 15 నెలల్లో పరిశ్రమల వర్గాలలో ఒక దృఢమైన నమ్మకాన్ని తీసుకొని రాగలిగామని తెలిపారు. గతంలో పరిశ్రమల వర్గాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక వర్గాలకు స్వాతంత్రం వచ్చిన అనుభూతి ఉందని తెలిపారు. 2018 సంవత్సరంలో దావోస్లో అర్సలర్ మిట్టల్ కంపెనీ వారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి పెట్టుబడులు పెడతామని చెప్పడం జరిగిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవ వల్ల మిట్టల్ కంపెనీ మన రాష్ట్రానికి వస్తోందని, అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉన్నదని, వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయని మంత్రి తెలిపారు. 2018లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జయరాజ్ ఇస్పాత్కు భూమి పూజ చేసి ఆ సమయంలో వారికి నీటి సౌకర్యం, మరికొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని మాట ఇవ్వటం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారికి నీటి సౌకర్యం కల్పించే చర్యలు, ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నదని మంత్రి తెలిపారు. వచ్చే 2 నెలలు దాదాపు 5,000 రూపాయల నుండి 6,000 కోట్లు ఇన్సెంటివ్స్ పరిశ్రమలకు క్లియర్ చేయబోతున్నామని, ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నమ్మకం కలిగించే విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్సెంటివ్స్ రిలీజ్ అయ్యేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నెలకొల్పటానికి సింగిల్ విండో పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో రాష్ట్రంలో ఇస్తున్న సేవలు తెలియజేసి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకు వీలుగా పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని మంత్రి టీజీ భరత్ తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ నాయకులు దీన్ని తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి పత్రికలో పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపులపై ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని చెప్పారు. 15 నెలల్లో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్తోనే ఇది సాధ్యమైందన్నారు. గడిచిన ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నామని అన్నారు. మాటిచ్చిన విధంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కష్టపడుతున్నామన్నారు. ఇది జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు తమ పత్రికల్లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని అన్నారు. ప్రజలందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అలీప్ కంపెనీ ద్వారా ఎన్నో వేల మందికి ఉద్యోగాలు దక్కాయని, ఇవేమీ పట్టించుకోకుండా పని కట్టుకొని వార్తలు రాయిస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ప్రతిదీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మనం గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాము. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద బిజినెస్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా సింప్లిఫై చేయొచ్చు ప్రాసెసెస్ అనే దాని మీద వర్క్ చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక సెట్ ఆఫ్ రిఫార్మ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిస్క్రైబ్ చేయడము, వాటిని మన స్టేట్ సక్సెస్ఫుల్గా చేయడం. ఆ రిఫార్మ్ వెరీ చిన్నది. మీ కలెక్టర్ గారు ఒక ఈ ఆఫీస్ ఫైల్ని ఆటోమేట్ చేయడం దగ్గర నుంచి క్యాబినెట్ ఆర్డర్ ద్వారా ఒక చట్టాన్ని సవరించడం వరకు చాలా రిఫార్మ్స్ ఉంటాయి. అలాంటివి సుమారు 434 రిఫార్మ్స్ని మనం గత సంవత్సరం రోజుల్లో చేసుకున్నాము. వాటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. నా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను చెప్పినట్టు మొదటి స్థానంలో ఉంది.
ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్యాలిక్యులేట్ చేయడము, ఎవాల్యుయేట్ చేయడం ఈ పద్ధతి మారింది. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాత్రం ఎప్పుడూ ఒకటే ఉంది. స్టేట్స్ లైక్ గుజరాత్, తమిళనాడు, తెలంగాణ ఎంత కంపీట్ చేసినా వీ రిమైన్ అట్ ది టాప్ అండ్ వీ వుడ్ లైక్ టు రిమైన్ అట్ ది టాప్. దానికి మీ అందరి సహకారం కావాలి. మీరే కాదు, మీరు apindustries.com సింగిల్ డెస్క్ పోర్టల్లో ఎటువంటి ఇండస్ట్రీ పెట్టాలన్నా ల్యాండ్ దగ్గర నుంచి ఫైర్ వరకు, బాయిలర్ సర్టిఫికేట్ వరకు ఎనీ సర్వీస్ మీకు కావాలంటే సింగిల్ డెస్క్ పోర్టల్లో తీసుకున్నారు. ఎవరైతే ఆ సర్వీస్ క్లెయిమ్ చేశారో వాళ్ళనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీచ్ అవుట్ అయ్యి మీరు నిజంగా సర్వీస్ తీసుకున్నారా, మీకు ఆ పోర్టల్ పని చేసిందా, అది కాకుండా పేపర్ వర్క్ మళ్ళీ మీరు సపరేట్గా ఏమైనా చేయాలనుకున్నారా, మీరు ఏదైనా ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి వచ్చిందా, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని వేస్తారు. దానికి పాజిటివ్గా మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మరొకసారి మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అవుతుంది ఈ ఏరియా అంతా ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం జిల్లాలో. సో ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీని మనందరం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడే చెప్పారు డైరెక్టర్ గారు, దాదాపు 234 రకాల రిఫార్మ్స్ తెచ్చామని. ఈ రిఫార్మ్స్ బేసిక్గా ఏంటంటే చిన్న ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా కొన్ని బెనిఫిట్స్, కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం, ల్యాండ్ని కొద్దిగా తక్కువ రేటుకి అలాట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్కి ఒక ఆసరా వస్తుంది. అలాగే బ్యాంకులతో లింకప్ చేయడం. ఈ యాక్టివిటీస్ అన్ని జిల్లా లెవెల్లో మనం అన్ని ప్రోగ్రామ్స్లో చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ మనం డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీటింగ్ చేస్తున్నాం. ప్రతి మంత్ కూడా కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి. అలాగే సబ్సిడీస్ కూడా అందరికీ శాంక్షన్స్ ఇస్తున్నాం. సో ఇది ఇలాగే ముందుకెళ్తుంది. మీరందరూ కూడా ఇది ప్రజల్లోకి అలాగే ఎంటర్ప్రెన్యూర్స్లోకి తీసుకెళ్ళాలి. ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ద్వారా మీరందరూ ప్రజల్లోకి తీసుకురావడం, అలాగే ఇప్పటిదాకా మనం ఏదైతే మన స్టేట్ మొత్తం అంతా దేశంలో నెంబర్ 1 స్టేట్గా ఉంది. సో మీరందరూ కూడా దాని ర్యాంకింగ్ నిలబెట్టాలంటే మీరందరూ ఈ ఫీడ్బ్యాక్ కావచ్చు, అవుట్ రీచ్ ప్రోగ్రాంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సో బేసిక్లీ ఆ జయరాజ్ స్టీల్ వాళ్ళకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అది కూడా చేయలేదండి. 132 సబ్స్టేషన్ ఇవ్వాలా, తర్వాత ఆ టైంలో వాటర్ ఇవ్వాలి, ఇట్లాంటివి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అన్నీ ఎగరగొట్టేశారు. దాని నుంచి దాదాపు 3 years 4 years దే హావ్ స్ట్రగుల్డ్ అండి ప్లాంట్ పెట్టేదానికి. ఇప్పుడు ఈ మధ్య స్టెబిలైజ్ అయ్యి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఫాస్ట్గా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కంప్లీట్ చేసి జయరాజ్ స్టీల్. ఇదే కాకుండా దాదాపు ఓరకల్ ఇండస్ట్రియల్ నోడ్లోనే దాదాపు 10,000 కోట్లతో మనము క్లియరెన్స్ కావడం జరిగింది త్రూ క్యాబినెట్. SIPC అండ్ క్యాబినెట్లో క్లియర్ కావడం, ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయడం మా పైన బాధ్యత ఉంటుంది. అది ఫాలోఅప్ చేస్తున్నాం విగరస్గా. ఇంకొక మేజర్ ప్రాజెక్టు, అది ఏమంటే పేరు ఇప్పుడే చెప్పరాదు, క్యాబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత విల్ కమ్ టు నో. మరి ఇండస్ట్రియల్ పార్క్కి, ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దాదాపు ఒక 6,000 కోట్లది 7,000 కోట్లది ప్రాజెక్ట్ది నిన్ననే ఒక ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్ విల్ కమ్ హియర్ అని చెప్పి. బట్ ఆ పేరు అది ఐ కమ్ బ్యాక్ టు లేటర్ స్టేజ్. సో ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్లో మా భాగంగా రియల్గా ఇంప్లిమెంట్ చేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రియల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇన్ని ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. అది ఓరోలేక మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓరోలేక ఈరోజు పెద్ద ఆర్టికల్ వేశాడు. అది పబ్లిక్తో ఉండే డబ్బులతో ఉండే పేపర్, అది మన డబ్బులు, అది ప్రజల డబ్బులు. అది తినేసి ఆ పేపరు ఒక ఛానల్ పెట్టాడు, సాక్షి పేపరు, సాక్షి ఛానల్. అది ఒక చెత్త పేపర్. ఈరోజు చూస్తారు, రేపటికి చెత్త పేపర్ కింద అయింది. ఈరోజు రాస్తాడు ఏపీఐసీలో అన్ని కుంభకోణం జరిగింది, ల్యాండ్ అలాట్మెంట్స్ ఇష్టానుసారం ఇచ్చేశారు, ఏది పడితే అది రాశాడు. అలీపండి ఇక్కడ రమాదేవి గారు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా రాశారు. నాకు ఎంత నవ్వు వస్తుందంటే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరిని పోయి చూడాలండి. ఎప్పుడైనా హైదరాబాద్ పోయినాం, 10,000 ఉద్యోగాల పైన ఆయన ఎంప్లాయ్మెంట్ ఇప్పించిందండి 2000లో. సార్ ఫస్ట్ టైం ఆమెకు ఇప్పించింది. ఆమెకి వెంటబడి మాకు రండి, మీరు కర్నూలుకి రండి, కుప్పంకి రండి అని వెంటబడి ఆమెను పట్టుకొని వస్తే ల్యాండ్ ఇట్లా ఇచ్చేస్తున్నారు 13 ఎకరాలు 13. ఏదైనా ఎకరాలు ల్యాండ్ ఇస్తే డిపిఆర్ అనేది మీరు అందరు ఇండస్ట్రీస్లో బిజినెస్ పీపుల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ డిపిఆర్ ప్రకారమే కదా మనకు రిజిస్ట్రేషన్ చేసేది, అవునా కదా? ఆ కంప్లీట్ చేసిన నార్మ్స్ ఏమున్నాయో డిపిఆర్కి సంబంధించింది
మేము యాక్సెప్ట్ చేసిన తర్వాత క్యాబినెట్ నుంచి పాస్ అయిన తర్వాత సింపుల్ లాజికల్, ఓన్లీ వీ డూ సేల్ అగ్రిమెంట్, వీ డోంట్ డూ సేల్ డీ. వాళ్ళు అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళు చెప్పిన ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు చెప్పిన ఎంప్లాయీస్ వాళ్ళు ఏం తీసుకొని వస్తారో ఆ ప్లాంట్కి ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే సేల్ డీడ్ అనేది మనము ఇస్తాం ఏపీఐసి నుంచి. సో ఈ ప్రాజెక్ట్స్ అంతా ఎవాల్యుయేట్ చేసి, అంటే ఆయన వాళ్ళకి బాధ ఏమంటే 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడైపోతాయి, వీళ్ళు చెప్పిన మాట ఇచ్చేసి కమిట్మెంట్ ఇంత స్పీడ్లో 1 ఇయర్లో దగ్గర 15 monthsలో 11 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అయిపోయినాయి. వీళ్ళని ఎట్లా ఒకటి ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒకటి దుమ్మేయాలా, ఏదో ఒకటి చెప్పాలా అని చెప్పి పేపర్ ఉంది కదా, ఒక ఛానల్ ఉంది కదా అని ఇష్టం తరం మాట్లాడుతాం. అందులో మనం న్యూ ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇస్తూ ఉన్నాము. కాన్స్టిట్యున్సీకి ఒకటి, నంద్యాలకు వచ్చినప్పటికీ 6 కాన్స్టిట్యున్సీస్లో ఇచ్చాం. ఎక్సెప్ట్ శ్రీశైలం కాన్స్టిట్యున్సీ, అది ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఆత్మకూరులో కొంత ఏరియా ఇస్తే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా నంద్యాలలో ఎంఎస్ఎంఈ పార్క్స్కి ప్రాపర్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు చాలామంది అడిగింది ఏంటంటే ఓల్డ్ ఇండస్ట్రీస్ ఏరియాస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా గవర్నమెంట్ నుంచి రోడ్స్, డ్రైన్స్ అండ్ వాటర్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది, అటువంటి కొన్ని ఏరియాస్ అని చెప్పి వారు సపోర్ట్ ఇవ్వమని ఒకటి అడిగారు ఆ రోజు. రెండవది, మనం అప్రూవల్స్కి వచ్చినప్పుడు 10 meters to 12 meters అప్రోచ్ రోడ్డు ఉండాలి. కూడా అప్రూవల్స్ పొందడానికి డిఫికల్టీ అవుతుంది ఉన్నప్పుడు నామ్స్ గైడ్ లైన్స్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఏంటి అనేది ఆ రోజు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవ్రీవన్ హ్యాస్ అగ్రీడ్ ఫర్ దట్. మూడవది ఏంటంటే ముఖ్యంగా డైరీ ఇండస్ట్రీ పెట్టడానికి బ్యాంకర్స్ నుంచి మంచి సపోర్ట్ కావాలి. అన్ని ఇండస్ట్రీస్కి కూడా బాగా ముందుకొచ్చి ఇస్తారు, డైరీ దగ్గరకు వచ్చినప్పటికీ కొంచెం వెనుకడుగు వేస్తూ ఉన్నారని చెప్పారు. ఎవ్రీ మంత్ మేము డైరీ బ్యాంకర్స్ మీటింగ్ ఎవ్రీ మంత్ మేము పెడతాం కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో దిస్ ఇష్యూ ఆల్సో విల్ బి టేకెన్ అప్. ఇది ఒక విషయం లాస్ట్ టైం అడిగారు. అండ్ ఇన్సెంటివ్స్ త్వరగా రిలీజ్ చేస్తే మంచి ప్రోత్సాహం ఉంటుంది. అండ్ మాకు ప్రోత్సాహిస్తున్నారు, సీఎం గారు ప్రోత్సాహం ఇస్తున్నారు, మినిస్టర్ గారు ప్రోత్సాహం, అందరి చక్కటి ప్రోత్సాహం. ఈవెన్ ఆఫీసర్స్ కూడా అడిగిన వెంటనే ఏది కావాలో అది ఎవరి కోసం, అందరి కోసం. ఏదో రమాదేవికి దానివల్ల కీర్తి కానీ రమాదేవికి ఏదో నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, మా పిల్లలందరూ సెటిల్డ్. నాకు అసలు నా నాలెడ్జ్ 10 మందికి ఉపయోగపడాలని ఇండస్ట్రియల్ పార్క్స్ మంచి గవర్నమెంట్ ఉంది. ఈరోజు నా వీళ్ళకి అన్ని సానుకూలం చేస్తే మనము టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాము. వేస్ట్ కంటే ఏదన్నా ప్రాసెస్ చేసి మనం, అంటే ఇప్పుడు మీరు పిఎం గారు అంటున్నది ఆత్మనిర్భర్ భారత్ అనేది ఎందుకు మనం చేసుకోలేము? చైనా వస్తువులు ఎందుకు కొనుక్కోవాలి? మనమే తయారు చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇచ్చి బిజినెస్ని కష్టపడకుండా ఈవెన్ వడ్డీ రేట్లు కూడా తగ్గించి మీ అందరి చేత ఒక మంచి పరిశ్రమ పెట్టించాలనే ఒకే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మీరందరూ దీన్ని సానుకూలపరచాలి. ఇక్కడ ఒరవకల్లో కూడా వీఆర్ టేకింగ్ అప్. ఇవాళ 200 మంది మహిళలు అక్కడ గ్యాదర్ అవటం జరిగింది. ఇండస్ట్రీ పెట్టడం అంటే అంత తేలిక కాదు. ముందు చెప్తున్నాను, వెనక చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు ఏం చేయాలనేది కూడా తెలియాలి. దాన్ని సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ బాధపడతారు. అండ్ ఆడవాళ్ళకి ఇంకెక్కువ బాధ ఉంటుంది. అందుకని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, మార్కెటింగ్ సపోర్టు. ఇవాళ మీకు ఇంకో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 25% మీకు మార్కెటింగ్ కేటాయించబడి ఉంది. ఎంఎస్ఎంఈ యూనిట్లు అయితే మీరు 25% రిజర్వేషన్ ఉంది. జిల్లాలోని నిరుద్యోగ యువత కర్నూలు కెరియర్స్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో పోర్టల్ను ఆవిష్కరించారు. నగరంలోని సోమిశెట్టి తనీష్ కన్వెన్షన్ హాల్లో వాణిజ్య అవగాహన ప్రాంతీయ సదస్సు సులభతర వాణిజ్య కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలు కెరీర్స్ mykarnool.ap.gov.in పోర్టల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం కర్నూలు కెరీర్స్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. సాధారణంగా యువత వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ప్రతి వెబ్సైట్ను ఓపెన్ చేసి వెతుకుతూ ఉంటారని, ఇలా ప్రతి వెబ్సైట్ను వెతకటం చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు.
ఈ సమస్య లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించి కానీ అన్ని నోటిఫికేషన్లు అందుబాటులో ఉండేలా కర్నూలు కెరీర్స్ పోర్టల్ రూపొందించామని, ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగ నోటిఫికేషన్లు ఒకే చోట యువతకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని, పోర్టల్లో తమ పేరు రిజిస్టర్ చేసుకొని తమకు కావలసిన రంగాన్ని స్పష్టంగా నమోదు చేసుకుంటే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ మీ ఈమెయిల్ ఐడికి అప్డేట్ చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. నేను జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను. కర్నూలు జిల్లా నిరుద్యోగులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఒక పోర్టల్ని మీ అందరి కోసం అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఈ పోర్టల్ పేరు my.karnool.ap.gov.in పోర్టల్లో కర్నూలు కెరీర్స్ అనేటువంటి ఒక పోర్టల్ని మీకు అందుబాటులో తెచ్చాం. సో దీంట్లో ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, మన ఉద్యోగాల కోసం ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్రతి సైట్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అన్నింటిలో కూడా నోటిఫికేషన్ సెర్చ్ చేయడం ఇట్ ఈస్ చాలా ఇబ్బంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా అవన్నీ కూడా ఈ పోర్టల్లోకి మేము అందుబాటులోకి తెస్తున్నాం. సో దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే, ఏవైతే నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ ఏరియా మీరు స్పెసిఫై చేస్తే ఆ నోటిఫికేషన్స్ అయిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మీకు ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడికి అప్డేట్ వచ్చేస్తుంది. సో దీన్ని మీకు చాలా ఉపయోగకరం ఇది. సో అందరూ కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోండి. మీకు అందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అని మీకు వస్తాయి, ప్రైవేట్లో కానీ అలాగే గవర్నమెంట్లో కానీ. సో ఇదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఇచ్చగలిగేటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, లైక్ సూపర్వైజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీకు సంబంధించి ఏ జాబ్ అయినా, ఫిట్టర్స్ కావచ్చు, లేబర్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇటువంటి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఈ పోర్టల్లో మీరు రిక్వైర్మెంట్ పెడితే సో ఆటోమేటిక్గా ఈ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు మీ టచ్లోకి వస్తారు. సో డెఫినెట్గా ఇదేంటంటే ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ నీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసేటట్టుగా ఈ పోర్టల్ రూపొందించాం. సో దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇది డెఫినెట్గా మీ కెరీర్లో ఒక మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గం వర్గానికి సంబంధించి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ రోజు కూడా ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వార్డుల నుంచి ప్రజలకు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వీలైనంత త్వరగా పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలతో పాటు కాలనీలో ఉన్న సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకుని వచ్చారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ అజ్మిత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. కర్నూలు నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి అజ్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు సువార్తమ్మ, చిన్నమ్మ, కళ్యాణి, పవన్ కుమార్లతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవటం గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేక చొరవ తీసుకుని ఉల్లి రైతుల నుండి క్వింటాలు 1200 రూపాయలు చొప్పున మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
ఈ ధరపై రైతులు సంతృప్తిగా ఉన్నప్పటికీ రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉల్లి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయటం లేదంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను చూడటానికి వచ్చారా లేక ఉల్లి రైతుల సమస్యలు తెలుసుకోవటానికి వచ్చారో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పారు. ఆమె పర్యటనలో రైతులెవ్వరూ లేరని, కేవలం ఆమెను చూసేందుకు వచ్చిన వారే ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు ఉల్లి రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచనను విరమించాలని వారు సూచించారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం రైతులకి సపోర్ట్ చేస్తుంది, బాగా గిట్టుబాటు ధర ఇస్తున్నారు, రైతులు సంతోషంగా ఉన్నారు. వేరే పార్టీ వాళ్ళు దృష్టికోసారం చేస్తున్నారు. ఇవి అంతా వైసీపీ కుట్ర అంతే, కానీ ఇది వేరే ఆపోజిషన్ లీడర్లు అంతే జస్ట్ వాళ్ళ మైలేజ్ కోసం ఇవి అంతా దుష్ట ప్రచారం చేస్తున్నారు. ఫేక్ సూసైడ్ కోసం అది పెప్సీ కూల్ డ్రింక్ తాగి వీళ్ళు దానికి కూడా ఇది ఒక న్యూస్ చేయాలని చేస్తున్నారు. అంతేకాని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఆనందంగా వచ్చి ఈడంతా బాగా ఉంది, కర్నూలులో మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని కూడా అందరూ చెప్తున్నారు. ఇవి అంతా వేరే పార్టీ వాళ్ళు జస్ట్ న్యూస్ చేయాలా, క్రియేట్ చేయాలా అనేది వేరేది ఏం లేదు. ఈడ ఆల్రెడీ ఆల్మోస్ట్ నిన్నది కూడా స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది, మార్కెట్ వాళ్ళు అంతా కొనేసినారు. సో ఈరోజు వచ్చింది ఒకటే మిగిలి ఉంది, అది కూడా తొందరగా క్లియర్ అయిపోతుంది. ఈరోజు కర్నూలు మార్కెట్ యార్డ్లో షర్మిల గారు వచ్చారు. మరి ఆమె మార్కెట్ని చూడనీకి వచ్చిందా లేకుంటే రైతులకు న్యాయం చేయనీకి వచ్చిందా అని నేను అడుగుతున్నా. అక్కడ చూస్తే రైతులు ఎవ్వరు లేరు. తను షర్మిల వచ్చింది అని చెప్పి వచ్చినారే తప్ప, ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ 4 రోజుల నుంచి రైతుల దగ్గర గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటున్నారు. అంతకుముందు కూడా ధర తక్కువ ఉంది అని చెప్పేసి వాళ్ళంతా రైతులు కోరుకుంటే గవర్నమెంట్ వాళ్ళు 1200కు తీసుకొని ఈరోజు వాళ్ళు రైతు బజార్లకు, ఇట్లా స్టోర్ డీలర్లకు వీళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. హోటల్ వాళ్ళకు కూడా మీకు ఎవరు కావాలన్నా కూడా మీరు మార్కెట్ యార్డ్కి వచ్చి 12 రూపాయలకే తీసుకుపోండి అని అంతా చెప్పడం జరిగింది. ఇటు టీవీలలో కానీ పేపర్లలో కానీ అంతా వచ్చింది. మరి మొన్న కూడా నాయకులు వచ్చి కూర్చున్నారు. మేము ఎక్కడ మా ఉనికిని మడిసిపోతారేమో ప్రజలని ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారే తప్ప వాళ్ళకు కూడా లోపల ఉంది రైతులకు మంచి న్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం బాగు చేస్తుంది అని వాళ్ళకు కూడా తెలుసు. అయినా మేము కానీ ఏం చేయకుంటే మా పరిస్థితి ఇంకా అగోచరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారే తప్ప ఈరోజు రైతుల్ని చూస్తే కిందికి పోయి బజార్లు అడిగితే అయ్యా చాలా సంతోషము, ఈ ప్రభుత్వం వచ్చినాక కాస్తో కూస్తో మాకు మేలే అయింది తప్ప కీడేం జరగలేదు. పోయినసారి అటు పోయినసారి జరిగింది, ఈసారి చాలా బాగుంది. దేవుని దయ వలన చంద్రబాబు నాయుడు గారు కానీ భరత్ సార్ గారు కానీ వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా మనం ఉల్లిగడ్డల రైతుల్ని బాగుపరచాలా, బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు గడ్డ ఎట్లా ఉన్నా కూడా 1200 రూపాయలు పెట్టి కొంటున్నారంటే మనం దృష్టి చేసి, రైతుకు కూడా తెలుసు నాది రేటుకు పోదు అని. అయినా రైతు ఎంత సంతోషపడుతున్నా అంటే అయ్యా నాది 300 రూపాయలు పోయేది 1200 రూపాయలు కొంటుంది గవర్నమెంటు. కాబట్టి గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు. ఇక్కడ టీజీ భరత్ సార్ కానీ, అక్కడ చంద్రబాబు నాయుడుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ అందరికీ ధన్యవాదాలు అయ్యా. మేము లేకుంటే ఎక్కడ బజార్లో పడుతుంటామో. ఈరోజు కమిటీ కూడా చాలా బాగుంది, కమిటీ కూడా రోజు తిరిగిపోతుంది. కమిటీ మెంబర్స్ అంతా కూడా మార్కెట్ యార్డ్లో తిరిగి ఎవరికి ఇబ్బంది ఉంది ఏం కథ అని తెలుసుకొని వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారు, రైతులు కానీ కమిటీ మెంబర్లు కానీ. ప్రతిపక్షాలకు ఏదైనా ఉంటే ప్రభుత్వానికి మంచి చేసే విధంగా, ఇంకా ఈ విధంగా కాదు ఈ విధంగా చేసే విధంగా ఉండాలని చెప్పి తెలియాలే కానీ కావాలని రైతులు రెచ్చగొట్టి రైతుల్లో ఉన్న ముసుగులో ఉన్న వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉండకూడదని చెప్పి మేమందరం సముఖంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ కారులో తిరగడం తప్ప మీకు రైతుల కష్టాలు తెలియదు. గత ప్రభుత్వం చేసే అన్యాయాలు బయటకు తీస్తే రైతుల నుంచి భూములు లాక్కోవడం ఇదంతా చేసింది. కాబట్టి మీరు రైతులను రెచ్చగొట్టడము మానేయండి. కూటమి ప్రభుత్వము అందరికీ, రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తుంది. మోడీజీ కూడా అందరూ న్యాయం చేస్తున్నారు. వీళ్ళు మాత్రం రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమవుతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ బాధ్యులు కాదు. కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. కర్నూలు నగరంలోని రాధాకృష్ణ థియేటర్ వద్ద ఈ నెల 1వ తేదీ జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో 3 నిందితులను అరెస్టు చేసి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలియజేశారు. మరో 2 నిందితుడు పరారీలో ఉన్నారని
వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలియజేశారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ సాయంత్రం నగరంలోని రాధాకృష్ణ థియేటర్ వద్ద జరిగిన షేక్ ఇజహర్ అహ్మద్ అనే వ్యక్తి హత్య కేసుకు సంబంధించి ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జహీర్ అహ్మద్, ఎస్ఎండి ఇర్ఫాన్, యూసుఫ్ నిందితులుగా ఉన్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు తన ఆధ్వర్యంలో సిఐలు పార్థసారథి, నాగరాజరావు, తిమ్మారెడ్డి, ఎస్ఐలతో పాటు తమ సిబ్బంది బృందాలుగా విడిపోయి ముద్దాయిలను కోసం గాలించినట్లు తెలిపారు. రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో జోహరాపురంలోని పక్కీ మసీదు వద్ద కేసులో నిందితులైన షేక్ ఇర్ఫాన్ సలీం, షేక్ జహీన్ అహ్మద్, ఎస్ఎండి ఇర్ఫాజ్లను అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇమ్రాన్, యూసుఫ్ పరారీలో ఉన్నారని ఆయన వివరించారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తమ విచారణలో తేలిందని అన్నారు. ఈ నెల 1వ తారీఖు కర్నూలు 1 టౌన్ పిఎస్ లిమిట్స్ రాధాకృష్ణ టాకీస్ దగ్గర సాయంత్రం ప్రేయర్స్ టైంలో మసీదు నుంచి బయటికి వచ్చిన షేక్ ఇజార్ అహ్మద్ అనే 42 ఇయర్స్ గల వ్యక్తిని, అతను యాక్చువల్గా ఎన్ఆర్పేట కర్నూలుకు చెందినవాడు. అతన్ని కొంతమంది వ్యక్తులు అక్కడనే మసీదు బయటికి రాగానే అటాక్ చేసి బ్రూటల్గా నరికేయడంతో అతని కుడి చేయి కూడా వెంటనే అక్కడే స్పాట్లోనే కంప్లీట్గా యాంపుటేషన్ అంటే కట్ అయిపోయి కింద పడడం జరిగింది. తర్వాత అక్కడి నుంచే ముద్దాయిలు పారిపోయారు. తర్వాత అతను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా కూడా అతని ప్రాణాలు కాపాడలేకపోయాము. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్లోనే చనిపోయాడు. సో వాళ్ళ ఫాదర్ అయిన షేక్ గౌస్ నిసార్ అహ్మద్ అనే అతని కంప్లైంట్ మీద ఇనిషియల్గా ఇద్దరి పేర్లతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు క్రైమ్ నెంబర్ 201/2025 అండర్ సెక్షన్ మర్డర్ కేసు. తర్వాత వాళ్ళ కామన్ ఇంటెన్షన్ కింద ఒక మర్డర్ కేసు 1 టౌన్ పిఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. మా విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు టైం టు టైం ఇన్సిడెంట్ జరిగిన టైం నుంచి కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ టీములు ఆర్గనైజ్ చేయడము, తర్వాత ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు టౌన్లో ఉండే ఆఫీసర్లందరూ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎయిడ్స్ ప్రతి ఒక్కటి కూడా టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని ఇమ్మీడియట్గా 1వ తారీఖు జరిగితే ఇవాళ 8వ తారీఖే వీళ్ళని కేసు డిటెక్ట్ చేసి ముద్దాయిలు ఎవరు పార్టిసిపేట్ చేశారు వాళ్ళని డిటెక్ట్ చేయడము, తర్వాత ఇప్పటికైతే రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత వీళ్ళ మీద ఏమన్నా పాత కేసులు ఉన్నాయా, ఉంటే ఆ కేసుల వివరాలు ఏంటి, వీళ్ళకి ఏమైనా షీట్స్ అవసరం ఉందా, వీళ్ళ మూమెంట్స్ అన్ని వాచ్ చేసుకోవడానికి ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఫర్దర్ చెక్ చేయడం జరుగుతుంది. అవసరం వస్తే షీట్స్ కూడా ఇమ్మీడియట్గా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి వీళ్ళ మూమెంట్స్ని కూడా వాచ్ పెట్టుకోవడం జరుగుతుంది. దీని విషయంలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా ఓపెన్గానే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్, తర్వాత అన్ని రకాల ఎవిడెన్సెస్, ఎఫ్ఎస్ఎల్వి, బ్లడ్ శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసిన అవన్నీ పంపించడం జరిగింది. అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ కూడా వితౌట్ డిలే ఫైల్ చేసి వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫైడ్, తర్వాత మనకు సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళను సత్వరంగానే జైలు శిక్ష పడేట్టుగా చూస్తాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇప్పటివరకు ఏం ఐడెంటిఫై కాలేదండి. కేవలం ఏరియాలో ఉన్న చిన్న రైవల్రీ ప్లస్ వాళ్ళ ఫాదర్ని వీళ్ళు ఎందుకంటే తెలిసినతనే, తీరా చూస్తే వాళ్ళ బంధుత్వం కూడా ఉంది, లాంగ్ డిస్టెన్స్ బంధుత్వాలు కూడా. చనిపోయిన అతనికి ముద్దాయిల యొక్క ఫాదర్ సలీం కూడా డిస్టెన్స్ రిలేటివ్సే. వీళ్ళ పొలిటికల్ యాంగిల్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదండి ఇందులో. లేదు వీళ్ళైతే ఆల్మోస్ట్ అందరూ కూడా ఏదో పొలిటికల్ పార్టీ కంటూ యాక్టివ్ మెంబర్స్ అయితే కాదు, కానీ వీళ్ళు పొలిటికల్గా మూవ్మెంట్ అవుతున్నారు, రాజకీయ నాయకుల దగ్గర అప్పుడప్పుడు వెళ్తున్నారు కూడా. బట్ అట్లా అని చెప్పేసి దీంట్లో ఈ మర్డర్ వరకు సంబంధించింది అయితే ఇంతవరకు ఆ యాంగిల్ ఏం మనకు ఐడెంటిఫై కాలేదు. కళారంగానికి దివంగత వెంకటస్వామి చేసిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన సంస్మరణార్థం నాట్య పోటీలను నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో దివంగత నాట్య గురువు నాట్యరత్న హెచ్ వెంకటస్వామి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంస్మరణార్థం నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అఖ్తర్ భాను, నాట్య గురువు నారాయణ స్వామి, బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నాట్య గురువు వెంకటస్వామి సేవలను కొనియాడారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు వినోద్ మాట్లాడుతూ దివంగత వెంకటస్వామి పరిమళానంద పేరుతో రచనలు చేశారని అన్నారు. ఆయన రచనలు అందరినీ ఆకట్టుకున్నాయని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణ రాయబారంలోని ఒక ఘట్టం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్ల బ్రాండ్ మాస్టర్ నాగరాజు, ఫ్రాన్సిస్ తబలిస్టులను సత్కరించారు. మా ప్రాంతంలో ఈనాడులో కల్చరల్ రిపోర్టర్గా ఉండేటువంటి సమయంలో
కర్నూలులో నలుగురు డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు. ఇప్పటికీ ఒకటే మిగిలినాడు. ఆ నలుగురిలో మరి గోవిందరాజు, వెంకటస్వామి, ఉమాశంకర్, జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు ఇప్పుడు సార్ చెప్తున్నాడు, నేను ఆయన ఉన్నాడు అనుకున్నాను, లేదు వారు కూడా దివంగతులు అయ్యారని చెప్పేసి చెబుతున్నారు. ఆ రోజుల్లో కర్నూలులో మొట్టమొదటి ఉమాశంకర్ గారే, గోవిందరాజు గారు, అలాగే ఉమాశంకర్ గారు, మళ్ళా తర్వాత నారాయణ స్వామి గారు. వేదిక ఇది కూడా కాదు, అప్పుడు పాత థియేటర్ ఉండేది 6000 కళామందిరం. వెంకటస్వామి గారు ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వచ్చేటువంటి వాడు. మా కళాకారులందరితో కలిసి మాట్లాడుతూ కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు ఆయన వేదిక మీద చేశాడు. సంగీతం, సాహిత్యం లేదా నాట్యం అన్నీ తెలిసినటువంటి బహుముఖ ప్రజ్ఞాచారి వెంకటస్వామి గారు. అయితే ఆయన కవిత్వం రాయడం మొదలుపెట్టినాక వెంకటస్వామి పేరు కన్నా పరిమళానందగానే చాలా కళల పేరుతో ప్రసిద్ధి పొందాడు. ఈ ఇంటి కడపకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఆ ప్రదర్శన ఇచ్చేదానికి అవకాశం రాలేదు. ఏర్పాటు చేసి ఈ వెంకటస్వామి గారిని స్మరించుకునేటువంటి అవకాశం మనందరికీ లభించేందుకు మరొకసారి వినోదులకు, నిర్వాహకులకు అభినందనలు, ధన్యవాదాలు. సారికులు Meeting is a combination of both, two emotions I can say. One, to commemorate a great soul who has performed his duty with sincerity and also pursued his passion. And a duty ante sincerely చేస్తూ తన passion కూడా pursue చేశారు. And కర్నూలులో ఉన్న నలుగురిలో ఒకరు అని ఇప్పుడే సార్ చెప్తే that is really a great thing, and which the gathering here have to understand the multi-dimensional personality of C.H. Venkateswamy. కర్నూలుకి సంబంధించి చాలా చారిత్రక విషయాలన్నీ కలుపుకొని ఒక ఫోటో ఎగ్జిబిషన్కి కర్నూలులో ప్రయత్నం చేశాం. అయితే కర్నూలులో కాదు, అది విజయవాడలో చేయగలిగాం. అక్కడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి, ఇంతియాజ్ గారి సహాయం వల్ల అక్కడ విజయవాడలో కర్నూలు జిల్లాకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక ఫోటో ఎగ్జిబిషన్ గా 200 ఎగ్జిబిట్స్ తో మేము అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ని చేశాం. ఐఎమ్ సారీ, నేను సార్ గారిని కలిశాను. నాటక రంగానికి సంబంధించి కళాకారుల గురించి విషయాలు కొన్ని తక్కువ వచ్చాయి నా దగ్గరికి. అయితే అక్కడ సినిమా రంగంలో ఉన్న వాళ్ళ గురించి, క్రికెట్ రంగంలో ఉన్న వాళ్ళు ప్రతిదీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయగలిగినాము. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి హ్యాండ్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని బి క్యాంప్ క్రీడా మైదానంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మినీ బాలబాలికల జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ఉజ్వల భవిష్యత్తు కోసం అదే వరుసలో క్రీడా సంఘాల లక్ష్యం ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించి క్రీడా రంగంలో ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని ఆయన కోరారు. వివిధ ప్రాంతాల నుంచి ఇంత పెద్ద ఎత్తున చిన్నారులను పాల్గొనేందుకు కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడు రామాంజనేయులు, జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి సువర్ణ, ఫిజికల్ డైరెక్టర్లు నాగ శ్రీనివాసులు, పద్మలత, దోరతి, మహబూబు సుబాని, రిబ్కాతో పాటు వివిధ విద్యా సంస్థలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం శ్రీధర్ రెడ్డి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మేడంలకు అందరికీ నా అభినందనలు. ఎందుకంటే వాళ్ళు చేసిన సెక్రటరీ సువర్ణ మేడం గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. నిజంగా వీళ్ళు ఈ అసోసియేషన్ వాళ్ళు ఎంతో కష్టపడి ఈ టోర్నమెంట్ జరపడం నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే దీంట్లో చాలా ఖర్చులు ఉంటాయి, చాలా ఓపిక ఉండాలా, ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి రావాలా, ఇళ్ళల్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా వదులుకొని ఈ టీచర్లు కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ మీకోసం నిజంగా చాలా కృషి చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ విధంగా మీకోసం చేసే కృషిని మీరు మీ భవిష్యత్తుగా మలుచుకొని, అంటే మీరు బాగా ఆటలో, ఈ క్రీడలో బాగా హ్యాండ్బాల్ క్రీడలో బాగా రాణించి మీ భవిష్యత్తుగా మలుచుకొని మీరు రేపు ఈరోజు జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి రేపు రాష్ట్ర స్థాయిలో కూడా వెళ్ళి బాగా ఆడి మీ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని నా కోరిక. ఎందుకంటే వీళ్ళ ఆశయం కూడా అసోసియేషన్ వాళ్ళు కానీ మీ టీచర్స్ అసోసియేషన్ ఆశయం కూడా కేవలం మీ యొక్క అభ్యున్నతి, మీ యొక్క భవిష్యత్తే వాళ్ళకు
ముఖ్యమైన వాళ్ళు భావిస్తారు. ఈవెన్ వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తుంటారు ఇంట్లో పిల్లల్ని వదులుకోవడం కానీ మిగతా పేరెంటల్ లైఫ్ కానీ కొంచెం వాళ్ళు మిస్ అయితే కూడా మీకోసం ఎంతో కృషి చేస్తుంటారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మీరు బాగా రాణించాలా, అందరూ మీ గురువులకు కానీ అసోసియేషన్కి కానీ అందరికీ మంచి పేరు తేవాలా, ఇట్లా కర్నూలు జిల్లా కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.